ఈరోజు మనం రాజనీతి శాస్త్రంలోని భారత రాష్ట్రపతి గురించి తెలియజేసుకుందాం. భారత రాష్ట్రపతి అనేది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పదవిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని సంరక్షించుట మరియు భారత చట్టాలని కాపాడే దాంట్లో భారత రాష్ట్రపతి ప్రథమ పౌరుడిగా ముందు ఉండడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవిగా భారత రాష్ట్ర పదవిని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే రాజ్యాంగ రచన సమయంలో భారత రాష్ట్రపతి పదవిని రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం జరిగింది. ఏ విధంగా అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లే, అనగా భారతదేశానికి ఇతర దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాధిపతుల ద్వారా భారతదేశానికి కూడా ఒక రాజ్యాధిపతి ఉండాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి భారతదేశానికి కూడా ఒక రాజ్యాధిపతి ఉండాలని నిర్ణయించడంలో భాగంగా భారతదేశానికి ఒక రాష్ట్రపతిని ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాష్ట్రపతి భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి కాకుండా భారతీయులందరికీ భారత రాష్ట్రపతి ప్రాతినిధ్యం వహిస్తాడు. భారతదేశ పీఠికలో పొందుపరుచుకున్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అనగా సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యానికి రాష్ట్రపతి రాజ్యాధిపతిగా వ్యవహరించడం జరుగుతుంది. దీని ద్వారా భారతీయులందరికీ రాష్ట్రపతి ప్రాతినిధ్యం వహిస్తూ పరిపాలనలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా రాష్ట్రపతిని పేర్కొనడం జరుగుతుంది. రాష్ట్రపతి భారతదేశ ప్రథమ పౌరుడిగా ఉంటూ రాజ్యాంగ అధిపతి మరియు రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ అన్ని రకాలైనటువంటి అవకాశాలను పొందుతూ భారతదేశాన్ని ముందుండి నడిపించడంలో ఆ యొక్క వ్యక్తి ముందుండడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రపతి యొక్క పదవి బ్రిటన్ రాణి వలె భారతదేశానికి రాష్ట్రపతి రాజ్యాధిపతిగా మరియు నామమాత్రపు కార్యనిర్వహణాధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. అయితే వాస్తవ కార్యనిర్వహణ అధికారం మాత్రం ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి కలిగి ఉండడం జరుగుతుంది. బ్రిటన్లో రాణి తన యొక్క నామమాత్రపు అధికారం మాత్రమే కలిగి ఉంటుంది. అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క రాష్ట్రపతి పదవిని బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అయితే భారత రాష్ట్రపతి యొక్క అర్హతలను మరియు ఒక ఎన్నిక విధానంను, అతని యొక్క పదవి కాలం, అతని యొక్క తొలగింపు ప్రక్రియ ఏ విధంగా ఉందో మనం ముందుగా తెలుసుకుందాం. భారత రాష్ట్రపతి యొక్క అర్హతలను మనం గమనించినట్లయితే రాజ్యాంగం రూపొందించినటువంటి అర్హతలను మనం పరిశీలిద్దాం. ముందుగా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పదవిగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రపతి పదవికి ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి అనే అంశంలో భాగంగా ముందుగా భారత పౌరుడై ఉండాలి. అంటే ఇప్పుడు నేను భారతీయ పౌరుడిని, మరి నేను ఆ యొక్క రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి అర్హుణ్ణా అనే అంశాన్ని పరిశీలించినట్లయితే రాజ్యాంగం నిర్ణయించినటువంటి అర్హతల్లో భాగంగానే రాష్ట్రపతి పదవికి పోటీ చేయదలసినటువంటి వ్యక్తి 35 సంవత్సరాలు నిండిన వ్యక్తి అయి ఉండాలి. అంటే రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి వయస్సును కూడా రాజ్యాంగం నిర్ణయించడం జరిగింది. మరియు ఆదాయం వచ్చే ఏ ప్రభుత్వ పదవిలో ఉండరాదు. అంటే భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేయదలసినటువంటి వ్యక్తి అర్హతల్లో భాగంగానే ఆదాయం వచ్చేటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగంలోనూ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఉండడం జరగదు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటిదంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాష్ట్రపతి పదవికి పోటీ చేయదలిస్తే ఆ యొక్క పదవిలో ఉండి రాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చు. కానీ రాష్ట్రపతిగా పోటీ చేసి నెగ్గిన తర్వాత ఆ పదవి నుండి అతను తొలగిపోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి పదవిగా ఓడిపోయినటువంటి పక్షంలో ఆ యొక్క ఎమ్మెల్యే పదవి మరియు ఎంపీ పదవి ఆ విధంగానే ఉండడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఈ పదవికి పోటీ చేయదలిస్తే మాత్రం ముందుగా తమ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే ఆ యొక్క పదవికి పోటీ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత పార్లమెంటు నిర్ణయించినటువంటి అర్హతలను కలిగి ఉండాలి. అంటే రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి పార్లమెంటు కొన్ని అర్హతలను రూపొందించింది. ఇందులో భాగంగానే మరి ఇంత గొప్పనైనటువంటి పదవికి భారత పార్లమెంట్ ఏ విధమైనటువంటి అర్హతలు నిర్ణయిస్తుంది అంటే భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి అతని యొక్క ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది, అతనిపైన నేరారోపణలు ఉన్నాయా లేవా అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. మరియు అతని యొక్క నెలసరి వేతనం, అతని యొక్క ఆదాయం ఏ విధంగా ఉంది, అతని యొక్క కుటుంబ సభ్యుల వివరాలు, ఇటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి అర్హతలను రూపొందించింది.
ఇది దేనికి ఆధారం అంటే ఒక ఉన్నతమైనటువంటి పదవిలోకి వెళ్తున్నటువంటి వ్యక్తి మంచి వ్యక్తిగాను ఒక అర్హతగా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఆ పదవిని చేపట్టాలనేటువంటి నిర్ణయంతో భారత రాజ్యాంగం మరియు పార్లమెంటు ఏ విధమైనటువంటి అర్హతలను రూపొందించింది. అయితే ఈ అర్హతల్లో భాగంగానే పోటీ చేయదలసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఆ పోటీ చేయదలసినటువంటి వ్యక్తిని ఎన్నుకునే సమయంలో 50 మంది సభ్యులు ఆ యొక్క వ్యక్తిని బలపరచాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరియు రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి 15,000 రూపాయలను డిపాజిట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా భారత రాష్ట్రపతి యొక్క అర్హతలు ఈ విధంగా మనం తెలియజేసుకోవడం జరిగింది. నెక్స్ట్ భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం. ఆర్టికల్ 54 ప్రకారం భారత రాష్ట్రపతిని ఎన్నికల గణం లేదా ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే భారత పార్లమెంటు రూపొందించినటువంటి భారత ఎన్నికల సంఘం ద్వారా భారత రాష్ట్రపతి యొక్క ఎన్నికను భారత ఎన్నికల సంఘం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి సమయంలో ఎవరు ఓటు హక్కును వినియోగించుకుంటారు అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మరి భారతీయులందరూ భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారా లేక ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళందరూ భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అనగా పార్లమెంటుకు ఉభయ సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు మరియు రాష్ట్రాల యొక్క విధాన సభకు ఎన్నికైనటువంటి సభ్యులు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్రాల యొక్క విధాన సభకు అనగా ఎమ్మెల్యేలు మరియు పార్లమెంట్ ఉభయ సభలకు అనగా ఎంపీలు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా 1995 నుండి ఢిల్లీ పాండిచ్చేరి విధానసభ సభ్యులు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతి యొక్క ఎన్నికలో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటిదంటే రాష్ట్రపతి ఎన్నిక అనేది పార్లమెంట్ సభ్యులు మరియు విధానసభ సభ్యుల యొక్క ఓటు విలువను ఆధారంగా చేసుకొని రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఓటు విలువ అనేది వివిధ రాష్ట్రాలకు వివిధ రకాలుగా ఉండడం జరుగుతుంది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఓటు విలువ మరియు యూపీలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఓటు విలువ వివిధ రకాలుగా ఉండడం జరుగుతుంది. కావున రాష్ట్రాల యొక్క జనాభాను ఆధారంగా చేసుకొని ఓటు విలువను నిర్ణయించి రాష్ట్రపతిని ఎన్నుకునే దాంట్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలో ఎవరు ఆ యొక్క ఎన్నికను నిర్వహిస్తారంటే మనం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎన్నికల సందర్భంలో ఆ యొక్క రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరించడం జరుగుతుంది. మరి దేశంలో అత్యున్నతమైనటువంటి పదవిగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రపతి పదవికి ఎవరు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు అంటే ఆ యొక్క ఎన్నికను ఎవరు నిర్వహిస్తారంటే లోక్సభ సెక్రటరీ జనరల్ కానీ రాజ్యసభ సెక్రటరీ జనరల్ కానీ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగానే ఈ ఎన్నిక విధానంలోనే కొన్ని ఖాళీలు ఉన్నంత మాత్రాన అనగా రాష్ట్రపతి ఎన్నిక సమయంలో విధానసభలు రద్దు కావడం కొన్ని ఎంపీ స్థానాలు ఖాళీగా ఉండడం జరుగుతుంది. అటువంటి సమయంలో రాష్ట్రపతి ఎన్నికను ముందుకు తీసుకెళ్ళవచ్చా అనేటువంటి అంశంలో భాగంగానే 1974లో గుజరాత్ విధానసభ రద్దు కావడం జరుగుతుంది. ఆ సమయంలో ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా సుప్రీంకోర్టు కొన్ని సూచనలు జారీ చేయడం జరుగుతుంది. అవేంటి అంటే భారత రాష్ట్రపతికి ఎన్నిక సమయంలో కొన్ని ఖాళీలు ఉన్నంత మాత్రాన భారత రాష్ట్రపతి పదవిని వాయిదా వేయాల్సినటువంటి అవకాశం లేదు అనేటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఈ నెక్స్ట్ రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 60 ప్రకారం రాష్ట్రపతి తన యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి మరి ఎవరి చేతుల ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి మొత్తం రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. మరియు రాష్ట్రపతి ఎవరి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే దాంట్లో భాగంగా మనం పరిశీలిస్తే దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత మరియు లేదంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేని పక్షంలో అతని యొక్క సీనియర్ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారాన్ని చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రపతి తన ప్రమాణ స్వీకారాన్ని
దైవ సాక్షిగా కానీ ఆత్మసాక్షిగా కానీ సంబోధిస్తూ ప్రమాణ స్వీకారాన్ని చేస్తాడు. ఇందులో భాగంగానే దేశాన్ని సంరక్షిస్తానని, ప్రజలకు బాధ్యతాయుతంగా ఉంటానని తన యొక్క ప్రమాణ స్వీకారంలో పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ పదవి కాలం. ఆర్టికల్ 56 ప్రకారం రాష్ట్రపతి యొక్క పదవి కాలాన్ని మనం రాజ్యాంగం వివరించడం జరుగుతుంది. రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎన్ని రోజులు మరి పదవిలో ఉండడం జరుగుతుంది అంటే, సాధారణంగా రాష్ట్రపతి యొక్క పదవి కాలం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి 5 సంవత్సరాల వరకు తన యొక్క పదవిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. మరియు ఆ పదవి కాలం పూర్తయిన తర్వాత పునర్ఎన్నికకు కూడా అర్హుడు, అంటే మరొకసారి కూడా ఎన్నికకు అర్హుడిగా చెప్పుకోవచ్చు. ఈ పదవిలో ఉన్న సమయంలోనే అతని యొక్క వివిధ రకాల సమస్యల ద్వారా కానీ, తనకు ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో కానీ రాజీనామా చేయవచ్చు. మరియు ఈ సమయంలో ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు? రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామాను సమర్పించిన సందర్భంలో ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అంటే, ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సమయంలోనే రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పిస్తూ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. ఒకవేళ ఉపరాష్ట్రపతి కూడా రాజీనామా సమర్పించిన పక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వారు రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు. దేశంలో అత్యున్నతమైనటువంటి పదవిని మరియు ప్రథమ పౌరుడిగా ఉంటున్నటువంటి వ్యక్తిని యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను మనం పరిశీలిద్దాం. రాష్ట్రపతి యొక్క నెలసరి వేతనం 1,50,000 రూపాయలుగా పార్లమెంట్ నిర్ణయించింది. అంటే దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవికి మనం 1,50,000 రూపాయలను చెల్లించడం జరుగుతుంది. మరియు రాష్ట్రపతికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ను ఉచిత అవసరాల నిమిత్తం అతని యొక్క నివాసానికి నిమిత్తం కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్లోను మరియు సిమ్లాలోను నివాస వసతి కలదు. ఈ సమయంలో రాష్ట్రపతి అక్కడ కొన్ని రోజులు నివాసం ఉండి మరియు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రపతి వివిధ పర్యటనల సమయంలో, అంటే ఇతర దేశాలకు పర్యటనలు మరియు భారతదేశంలో వివిధ ప్రాంతాలకు పర్యటిస్తున్న సమయంలో రాష్ట్రపతికి కొన్ని అవసరాల నిమిత్తం తన యొక్క అందులోని భత్యాలు చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా మరియు రాష్ట్రపతి పదవి నుండి విరమణ పొందిన తర్వాత వార్షిక పెన్షన్ కింద 3 లక్షల రూపాయలను పొందడం జరుగుతుంది. ఈ యొక్క జీతభత్యాలను రాష్ట్రపతికి చెల్లించేటటువంటి జీతభత్యాలను భారతదేశ సంఘటిత నిధి నుండి చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా నెక్స్ట్ తొలగింపు విధానాన్ని మనం తెలుసుకుందాం. ఆర్టికల్ 61 ప్రకారం భారత రాష్ట్రపతి యొక్క తొలగింపు విధానాన్ని తెలియజేయడం జరుగుతుంది. దేశంలో అత్యున్నతమైనటువంటి పదవిగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రపతిని తొలగించే అధికారం భారతదేశ పార్లమెంటుకు కానీ భారత ప్రజలకు కానీ ఉందా అనే విధంగా మనం గమనించినట్లయితే, రాజ్యాంగ అతిక్రమణ చేస్తే అనే ఒకే పదం ద్వారా రాజ్యాంగ అతిక్రమణ చేసినటువంటి పక్షంలో తొలగించే అధికారం భారత పార్లమెంటుకు ఉంటుంది. అంటే భారతదేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి రాష్ట్రపతి తొలగించే విధంగా పార్లమెంటు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అంటే రాష్ట్రపతి మీద ఏదైనా పెద్ద అభియోగం, అంటే మహాభియోగం ఏదైతే వస్తుందో దాని ద్వారా పార్లమెంట్లో అతని మీద మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఏ విధంగా అంటే, ఈ మహాభియోగ తీర్మానాన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. అంటే ఏదైనా ఒక సభలో ప్రవేశపెట్టే ముందు ఆ సభ సభ్యుల్లో 1/4 వంతు మంది ముందుగా 14 రోజుల ముందు ఆ యొక్క సభ దృష్టికి తీసుకురావాలి. తర్వాత 14 రోజుల తర్వాత ఆ యొక్క సభలో చర్చకు రావడం జరుగుతుంది. అంటే ఆ చర్చ సమయంలో ఈ యొక్క మహాభియోగ ప్రక్రియ తీర్మానం మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రపతి నిజంగానే రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించాడా అనే విధంగా చర్చ జరిగి అందులో
రాష్ట్రపతి ఒక మహాభియోగ తీర్మానం మీద ఆ పార్లమెంట్లో ఆ యొక్క సభలో ఉన్నటువంటి సభ్యులు మొత్తంలో 2/3 వంతు మెజార్టీతో ఆమోదించినటువంటి పక్షంలో ఆ యొక్క తీర్మానం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. లేని పక్షంలో ఆ యొక్క తీర్మానం అంతటితోనే ఆగిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ తీర్మానాన్ని కనుక 2/3 వంతు మెజార్టీతో ఆమోదించినటువంటి పక్షంలో దాన్ని మరొక సభకు పంపించడం జరుగుతుంది. ఈ సమయంలోనే రాష్ట్రపతి తన సొంతంగా కానీ తన ప్రతినిధి ద్వారా కానీ ఆ యొక్క తన మీద వచ్చినటువంటి ఆరోపణకు సమాధానాన్ని చెప్పేటువంటి పక్షంలో రెండో సభ దృష్టికి తేవడం జరుగుతుంది. ఈ రెండో సభలో భాగంగానే తన యొక్క ఆ మహాభియోగ తీర్మాన ప్రక్రియలో ఏ విధమైనటువంటి ఆరోపణలు వచ్చాయనేటువంటి విషయం పైన పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ సభలో కూడా ఆ సభలో ఉన్నటువంటి సభ్యులు మొత్తంలో 2/3 వంతు మెజార్టీతో ఆమోదించినటువంటి పక్షంలో ఆ రాష్ట్రపతి పదవి నుండి రాష్ట్రపతి తొలగించబడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రాష్ట్రపతిని రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించినట్లయితే రాష్ట్రపతిని తొలగించే విధానం భారత పార్లమెంటుకు ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటిదంటే భారతదేశం సమైక్య స్ఫూర్తికి నిదానంగా చెప్పుకుంటున్నటువంటి సమయంలో భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఎంపీలు మరియు రాష్ట్రాల యొక్క విధానసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. కానీ రాష్ట్రపతిని తొలగించే సందర్భంలో మాత్రం కేవలం పార్లమెంటుకి అధికారం కల్పించడం జరిగింది. రాష్ట్రాల యొక్క విధానసభకు ఏ విధమైనటువంటి అర్హతలను కల్పించడం జరగలేదు. ఈ విధంగా రాష్ట్రపతి రాష్ట్రపతి యొక్క అర్హతలను మరియు యొక్క ఎన్నిక విధానాన్ని తెలుసుకోవడం జరిగింది. అయితే రాష్ట్రపతి యొక్క అధికారాలు విధులు ఏ విధంగా ఉంటాయి? దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా మరియు భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రపతికి ఏ విధమైనటువంటి అధికారాలు రాజ్యాంగం కల్పించింది? ముందుగా రాష్ట్రపతికి రాజ్యాంగం ప్రకారం 2 రకాలైనటువంటి అధికారాలు కల్పించడం జరిగింది. అందులో ఒకటి సాధారణ అధికారాలు, 2 అసాధారణ అధికారాలు. సాధారణ అధికారాలంటే దేశంలో పరిపాలన సక్రమంగా జరుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రపతి చేసేటువంటి అధికారాలు, రాష్ట్రపతి ఏవైతే ఉపయోగిస్తున్నటువంటి అధికారాలు ఉన్నాయో వాటిని సాధారణ అధికారాలుగా చెప్పుకోవచ్చు. రెండవది అసాధారణ లేదా అత్యవసర అధికారాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే దేశ పరిపాలనకు భంగం కలిగినప్పుడు, దేశ పరిపాలన చేయడంలో విఫలమైనప్పుడు, దేశంలో పరిపాలన కుంటుపడినప్పుడు రాష్ట్రపతి తన అత్యవసర అధికారాలను వినియోగించడం జరుగుతుంది. ముందుగా మనం సాధారణ అధికారాలను గురించి తెలియజేస్తాం. సాధారణ అధికారంలో భాగంగా రాష్ట్రపతికి 6 రకాలైనటువంటి అధికారాలు కల్పించడం జరిగింది. అవి కార్యనిర్వహణాధికారాలు, శాసనాధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, సైనిక అధికారాలు, దౌత్యాధికారాలు. ఈ విధంగా రాష్ట్రపతికి సాధారణ అధికారాల్లో భాగంగా కేటాయించడం జరిగింది. ముందుగా మనం కార్యనిర్వహణాధికారాలను గురించి తెలుసుకుందాం. భారతదేశ పరిపాలన మొత్తం అనేది రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది. అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 ప్రకారం భారతదేశ పరిపాలన నిర్వహణ అంతా భారత రాష్ట్రపతిదే అని పేర్కొనడం జరిగింది. అంటే ప్రభుత్వ ఉత్తర్వులన్నీ రాష్ట్రపతి పేరు మీదనే జారీ అవ్వడం జరుగుతుంది. అయితే కార్యనిర్వహణ అధికారంలో భాగంగా మరి రాష్ట్రపతి ఏ విధమైనటువంటి అధికారాలు కలిగి ఉంటాడు? వీటిని కనుక మనం పరిశీలించినట్లయితే సాధారణ ఎన్నికల అనంతరం మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానిగా మరియు అతని ప్రధాని సలహా పైన మంత్రిమండలిని నియామకం చేయడం జరుగుతుంది. అంటే సాధారణ ఎన్నికల అనంతరం ఏ పార్టీకి అయితే మెజార్టీ వస్తుందో, అంటే కొన్ని సందర్భంలో ఏ పార్టీకి మెజార్టీ రాదు, అటువంటి సమయంలో సంకీర్ణ ప్రభుత్వాలు ముందుకు వచ్చినటువంటి పక్షంలో వారు సూచించినటువంటి వ్యక్తిని ప్రధానిగా ఎంపిక చేయడం మరియు మంత్రిమండలిని ఎంపిక చేయడం, వారికి వివిధ శాఖలను కేటాయించడం జరుగుతుంది. అంటే ప్రధానిగా ఎంపిక చేస్తూ దేశ పరిపాలనలో వాళ్ళని భాగస్థులుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రాలకు గవర్నర్లను మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను ఎంపిక చేస్తారు. అయితే రాష్ట్రాలకు వీళ్ళను ఎందుకు కేటాయిస్తారంటే పరిపాలనలో నిర్వహణలో భాగంగానే గవర్నర్లను, కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను ఎంపిక చేయడం జరుగుతుంది.
మరియు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అనగా యూపీఎస్సీ చైర్మన్ కానీ మరియు ఎన్నికల సంఘం చైర్మన్లను కానీ రాష్ట్రపతి ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ కులాల సంఘ చైర్మన్లు, వివిధ కులాలకు సంఘాలు ఉంటాయి, ఆ సంఘాల యొక్క చైర్మన్లను ఎంపిక చేయడం జరుగుతుంది. మరియు దేశ పరిపాలనలో కేంద్ర ప్రభుత్వానికి సలహాలను ఇచ్చే సమయంలో అటార్నీ జనరల్ను మరియు దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించేటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యనిర్వహణ అధికారంలో భాగంగానే ఆర్థిక సంఘ చైర్మన్ను మరియు సభ్యులను ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి మరియు వివిధ రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితిగతులను తెలియజేసేటువంటి ఆర్థిక సంఘ చైర్మన్ను మరియు సభ్యులను రాష్ట్రపతి తన కార్యనిర్వహణ అధికారంలో భాగంగా ఎంపిక చేయడం జరుగుతుంది. నెక్స్ట్ శాసనాధికారాలను మనం పరిశీలిద్దాం. రాష్ట్రపతి తన సాధారణ అధికారాల్లో భాగంగానే శాసన అధికారాలను కూడా చెలాయించడం జరుగుతుంది. అంటే భారతదేశంలో శాసనాలను రూపొందించేది దేనిగా మనం చెప్పుకోవచ్చు, పార్లమెంటుగా మనం చెప్పుకోవచ్చు. అంటే పార్లమెంట్ అంటే భారతదేశంలో ఏ విధంగా పిలుస్తాం? పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ, రాష్ట్రపతి. అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని పార్లమెంటుగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంటు రూపొందించేటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరిచే విధంలో భాగంగానే రాష్ట్రపతి యొక్క అనుమతి మేరకే అవి చట్టాలుగా మారుతాయి. అంటే పార్లమెంటు రూపొందించేటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని చట్టంగా చేయాలంటే రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరి. కావున రాష్ట్రపతి తన శాసనాధికారాలను వినియోగించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ యొక్క ఉభయ సభలను సమావేశపరచడం మరియు వాయిదా వేయడం, రద్దుపరిచేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అంటే పార్లమెంటు ఉభయ సభల్లో వాటిని సమావేశపరచడంతో పాటు రద్దు చేయడంతో పాటు వాయిదా వేసేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఈ శాసన అధికారాల్లో భాగంగానే పార్లమెంట్లో కొన్ని బిల్లులపైన చర్చ జరుగుతుంది. అటువంటి సమయంలో ఒక సభ ఒక బిల్లును ఆమోదించి మరొక సభ ఆ బిల్లును ఆమోదించలేని సమయంలో రాష్ట్రపతి ఏ విధంగా అయినా ఆ బిల్లును ఆమోదించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఆ బిల్లును ఆమోదించే ప్రక్రియలో భాగంగానే లోక్సభను, రాజ్యసభను సంయుక్త సమావేశాల్లో ఏర్పాటు చేయడంలో రాష్ట్రపతి కీలక పాత్రగా వ్యవహరించడం జరుగుతుంది. మరియు పార్లమెంటు సమావేశాలు లేని సందర్భంలో, అంటే పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత సమయంలో దేశ క్షేమం మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొన్ని ఆర్డినెన్స్లను జారీ చేయడం జరుగుతుంది. అంటే దేశ అవసరాల నిమిత్తం వీటిని జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ యొక్క పరిమితి కాలం, దీనికి కాలం నిర్ణయించడం జరిగింది. 6 నెలలు మాత్రమే ఈ ఆర్డినెన్స్ తన యొక్క కాలాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. అంటే 6 నెలల తర్వాత ఆర్డినెన్స్ను దానంతట అదే రద్దు కావడం జరుగుతుంది. ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత పార్లమెంటు దాన్ని ఆమోదించాలి. లేనటువంటి పక్షంలో అది రద్దు కావడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రపతి శాసన అధికారాల్లో భాగంగానే లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేయడం జరుగుతుంది మరియు రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రపతి తన శాసన అధికారంలో భాగంగా అంటే లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ అంటే వారిని లోక్సభకు నామినేట్ చేయడం జరుగుతుంది. రాజ్యసభకు వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే వివిధ రంగాలకు విశిష్ట సేవలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా మనం గమనించినట్లయితే భారత క్రికెటర్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ని రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రపతి తన శాసన అధికారాలను చెలాయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్థిక అధికారాలు. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి భారతదేశానికి ప్రథమ పౌరుడిగాను భారతదేశానికి పరిపాలనలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రపతి
ఆర్థిక అధికారాల్లో ఏ విధంగా తన యొక్క అధికారాలను నిర్వహిస్తాడనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా రాష్ట్రపతిని చెప్పుకోవచ్చును. అంటే పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆర్థిక బిల్లులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి, అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందే రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరి, లేకపోతే అవి పార్లమెంటుకు వెళ్ళడం జరగదు. కాబట్టి రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి మేరకే పార్లమెంటులో ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టాలి. మరియు ప్రతి 5 సంవత్సరములకు ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ను మరియు సభ్యులను నియమించడం జరుగుతుంది. మనం ఇంతకుముందుకే చెప్పుకోవడం జరిగింది. అంటే ఆర్థిక సంఘం చైర్మన్ ఏదైతే ఉందో రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులను మరియు దేశం యొక్క ఆర్థిక పరిస్థితులను ఈ ఆర్థిక సంఘం కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వీరికి చైర్మన్ను మరియు సభ్యులను నియమించడం జరుగుతుంది. మరియు దేశ పరిపాలనలో భాగంగా ఆర్థిక వ్యవహారాల్లో భాగంగానే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నివేదికలను పార్లమెంటుకు సమర్పించేలా రాష్ట్రపతి చర్యలను చేపట్టడం జరుగుతుంది. అంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అన్ని వివరాలను పార్లమెంటుకు సమర్పించే విధంగా రాష్ట్రపతి తన ఆర్థిక అధికారాల్లో భాగంగా చెలాయించడం జరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థలో భాగంగానే భారత ఆర్థిక అధికారాల్లో భాగంగానే భారతదేశ రాష్ట్రపతి చేతిలో భారత సంఘటిత నిధి ఉంటుంది. ఈ సంఘటిత నిధి అనేది దేశంలో కొన్ని విపత్కర పరిస్థితుల సమయంలో వీటిని ఈ యొక్క సంఘటిత నిధి ద్వారా దాన్ని ఈ యొక్క విపత్కర పరిస్థితులలో దీనిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రపతి తన ఆర్థిక అధికారాలను కేటాయించడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతి యొక్క న్యాయ అధికారాలను మనం పరిశీలిద్దాం. ఇప్పుడు రాష్ట్రపతి యొక్క న్యాయ అధికారాలు ఏ విధంగా ఉన్నాయి, మరి దేశంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి న్యాయ అధికారాలు ఉన్నాయి అంటే న్యాయ అధికారాల్లో భాగంగానే సుప్రీంకోర్టు మరియు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మరియు రాష్ట్రాల యొక్క అత్యున్నత న్యాయస్థానాలైనటువంటి హైకోర్టుల యొక్క ప్రధాన న్యాయమూర్తులను మరియు ఇతర న్యాయమూర్తులను నియమించడానికి రాష్ట్రపతికి తన న్యాయ అధికారాల్లో భాగంగా అధికారాలను కేటాయించడం జరిగింది. మరియు ఈ యొక్క న్యాయాధికారాల్లో భాగంగానే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాలను కోరవచ్చు. సుప్రీంకోర్టు సలహాలను రాష్ట్రపతి ఏ సమయంలో కోరవచ్చు అంటే పరిపాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సమయంలో, వివిధ రకాలుగా ఇబ్బందులు వచ్చినటువంటి సమయంలో సుప్రీంకోర్టు సలహాలను రాష్ట్రపతి కోరవచ్చు. దేని ద్వారా రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి తను సుప్రీంకోర్టు సలహాలను కోరవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాలను రాష్ట్రపతి తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాలు తను స్వీకరించి అమలుపరచవచ్చు, లేకపోతే తన విచక్షణ మేరకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అనగా న్యాయాధికారాల్లో భాగంగానే సుప్రీంకోర్టు మరియు న్యాయస్థానాలు ఏవైతే విధించిన శిక్షలు ఉంటాయో అనగా వివిధ శిక్షార్హులకు విధించినటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దుపరచడం మరియు నిలుపుదల చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అంటే శిక్షలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకు క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం రాష్ట్రపతికి కేటాయించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రపతి తన న్యాయాధికారాల్లో భాగంగానే దేశంలో వివిధ రకాలుగా తన న్యాయ అధికారాలను చెలాయించడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రపతి తన న్యాయాధికారాలను చెలాయిస్తాడు. నెక్స్ట్ మనం సైనిక అధికారాల గురించి తెలియజేసుకున్నాం. దేశ సైనిక వ్యవస్థకు రాష్ట్రపతి సర్వసైన్యాధికారిగా పిలవడం జరుగుతుంది. అంటే రాష్ట్రపతి త్రివిధ దళాల అధిపతిగా పేర్కొనడం జరుగుతుంది మరియు సుప్రీం కమాండర్గా పేర్కొనడం జరుగుతుంది. అంటే సైనిక అంటే దేశానికి సంబంధించింది కాకుండా దేశం